కృష్ణా రివర్ బోర్డ్ తీర్పుపై ఇవాళ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిశారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో ఫైనల్ గా మేము మంత్రి గారికి అన్ని విషయాలు కూడా చెప్పినాం. వారు ఒకటే అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వము. రైతులు ఎవరైనా రైతులే, తెలంగాణ రైతుల పంటలను కూడా తప్పకుండా కాపాడుతాము. తెలంగాణ ప్రాంత ఇబ్బందులను కూడా నాకు బాగా తెలుసు అనేటువంటి విషయాన్ని మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మేము ఈరోజు సిడబ్ల్యూసి చైర్మన్ గారిని పాండ్యా గారిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను కృష్ణా బోర్డులో మరి వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను అన్నిటిని కూడా సవివరంగా వివరించి సిడబ్ల్యూసి చైర్మన్ గారు కూడా ఈరోజు మేము ఢిల్లీలో వివరించడం జరిగింది. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టు హైడ్రాలజీ క్లియరెన్స్ విషయంలో కూడా సిడబ్ల్యూసి చైర్మన్తో ఈరోజు మేము సవివరంగా చర్చించినాం. సో వారు సిడబ్ల్యూసి చైర్మన్ గారు కూడా త్వరలోనే మరొక అత్యున్నతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ కూడా అతి త్వరగా అందించి అన్ని క్లియరెన్సులు కూడా సిడబ్ల్యూసి తరఫున వేగవంతంగా పూర్తి చేసి మేము కేంద్ర ప్రభుత్వానికి జాతీయ ప్రాజెక్టు హోదా కోసం ప్రతిపాదనలు పంపిస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తామనేటువంటి విషయాన్ని సిడబ్ల్యూసి చైర్మన్ పాండ్యా గారు కూడా మాకు ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ పీయూష్ గోయల్ గారిని కూడా మా ఎంపీలు మేము కూడా ఈరోజు కలవడం జరిగింది. వారిని కూడా మేము అదే చెప్పాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా ఉల్లంఘనలు చేస్తుందో వారికి మేము ఆ దృష్టికి తీసుకుపోయాం. ఇవాళ ఈ మాట మేం చెప్పడం కాదు, మీ సంస్థలే చెప్తున్నాయి. ఏదైతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అపాయింట్ చేసినటువంటి మాథుర్ కమిటీ తేల్చి చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు 54% వాటా ఇవ్వాల్సిందని మీ కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ చెప్పినటువంటి విషయాన్ని మాథుర్ కమిటీ రిపోర్ట్ను ఇవాళ పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గోదావరి బోర్డు కూడా లోయర్ సీలేరులో కరెంటు తెలంగాణ ప్రాంతానికి ఇవ్వండి, షెడ్యూల్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి గోదావరి బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను కూడా గౌరవ మంత్రి గారు పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కూడా ఈ పీపీఏలు చెల్లుబాటు అవుతాయి, ఈ పీపీఏల రద్దు సరి అయినటువంటి నిర్ణయం కాదు అని ఏపీఈఆర్సీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా మేము పీయూష్ గోయల్ గారికి చూపించి దాని గురించి కూడా మేము వివరించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా విభజన హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణను ఇబ్బంది పెడుతుందనేటువంటి విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకుపోయినాం. మేము వారిని ఒకటే కోరినాం, మీరే ఈరోజు కాంపిటెంట్ అథారిటీ, అపెక్స్ బాడీ మీరే. మరి పక్క రాష్ట్రం ఈరోజు మాకు న్యాయమైన వాటా ఇవ్వనప్పుడు మీటింగ్ పెట్టించి మీరు వెంటనే దీన్ని రిజాల్వ్ చేయాలి, తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటాను ఇప్పించాలనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకుపోయినాం. వారు కూడా మాతో మాట్లాడుతూ అవసరమైతే తప్పకుండా తొందరలోనే ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం, చర్చిస్తామనేటువంటి విషయాన్ని కూడా పీయూష్ గోయల్ గారు చెప్పారు. అదేవిధంగా వారితో ఇంకో విషయం కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం. మేము మొన్న తెలుగుదేశం శాసనసభ్యులు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంత దరఖాస్తు ఏది మీరు పెండింగ్లో నా దగ్గర లేదని అన్నట్టుగా వార్తలు వచ్చినాయనంటే నేను అటువంటి మాట అనలేదు అనేటువంటిది కూడా నేను ఎక్కడన్నాను, నా ప్రెస్ బయట ఏమన్నా ఉందా, మీడియా బయట ఉందా, మీకు ఎవరు చెప్పారు అనేటువంటిది వారు మమ్మల్ని ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి. నేను అటువంటి ప్రశ్నే రాలేదు, నా బయట ఏమన్నా ఉందా, నేను ఎక్కడైనా చెప్పానా అని మమ్మల్ని అడిగారు. అంటే మీరు చెప్పలేదు కానీ మా తెలుగు పేపర్లలో వచ్చింది, మరి ఎవరు చెప్పినారు అంటే నేను చెప్పలేదు, ఆ రకంగా అనలేదు అనేటువంటి దాన్ని కూడా వారు ఈరోజు క్లారిఫై చేశారు. మేము వారికి గుర్తు చేసినాం, మా ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సెంట్రల్ పూల్ నుంచి 500 మెగావాట్ల అదనపు విద్యుత్తును మాకు అందించి మా రాష్ట్రాన్ని కాపాడండి, మా దగ్గర లోటు ఉందనేటువంటి విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మీకు అందించారు, అది మీ దగ్గర పెండింగ్లో ఉంది, దయచేసి దాన్ని పరిశీలించండి అనేటువంటి విషయాన్ని, మాకు అదనపు విద్యుత్తు కేటాయించండి అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ చౌదరి గారిని కూడా మేము ఈరోజు కలవడం జరిగింది. అరూప్ రాయ్ గారిని కూడా ఏదైతే రాష్ట్ర విభజన హక్కు చట్టంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం పెట్టాల్సింది ఉందో దాన్ని వేగంగా పూర్తి చేయండి, ఈ 4000 మెగావాట్లను తొందరగా ప్రారంభించాలని చెప్పి మేము ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ గారితో మాట్లాడడం జరిగింది. దానికి వారు కూడా మాట్లాడుతూ తొందరలోనే ఒక 1600 మెగావాట్లకు సంబంధించి మేము 30వ తేదీనే బోర్డు అప్రూవల్ చేసింది. ఎన్టీపీసీ బోర్డు 1600 మెగావాట్స్ అప్రూవల్ చేసింది. ఇప్పుడు ఏదైతే కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఉందో
దాంట్లోనే ఈ 1600 మెగావాట్లను కూడా మేము ప్రారంభం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా చేసుకున్నాం. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా రేపో మాపో అప్రూవల్ ఇవ్వబోతా ఉన్నాం. ఒకసారి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అప్రూవల్ అయిపోగానే మేము మా తెలంగాణ ప్రభుత్వ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి క్లియరెన్స్ తీసుకొని వేగంగా పనులు ప్రారంభిస్తామనేటువంటి మాటను ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ గారు చెప్పారు. అదేవిధంగా మిగతా 2400 మెగావాట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని తొందరగా ల్యాండ్ ఇచ్చినట్టయితే ఆ 2400 మెగావాట్లు కూడా ప్రారంభం చేయడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏదైతే బీపీఎల్ ల్యాండ్ ఎన్టీపీసీకి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే ఆ బీపీఎల్ సంస్థ హైకోర్టుకు వెళ్లి చిన్న స్టే తీసుకొచ్చింది. ఆ స్టేను వెకెట్ చేయాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అడ్వకేట్ జనరల్ని ఆదేశించినారు. సో ఆ 1500 ఎకరాలు ఏదైతే బీపీఎల్ ల్యాండ్ ఉందో ఆ స్టే వెకెట్ చేయించి దాన్ని ఎన్టీపీసీకి అందజేసినట్టయితే మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని కూడా అక్కడ ప్రారంభం చేయడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఎన్టీపీసీ చైర్మన్ గారు చెప్పినారు. సో ఈరోజు మా పర్యటన చాలా విజయవంతమైంది. ఇటు మా జలవనరుల శాఖ ద్వారా మంత్రి గారు జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా మా క్లియరెన్స్ వచ్చింది. అదేవిధంగా పీయూష్ గోయల్ గారి దృష్టికి కూడా ఉన్న సమస్యను తీసుకుపోయినాం. ఎన్టీపీసీ చైర్మన్ గారు కూడా ఈరోజు వేగంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రారంభం చేస్తున్నామనే విషయాన్ని కూడా వారు మాకు ఈరోజు గట్టిగా చెప్పడం జరిగింది. మొత్తంగా మా ఈరోజు పర్యటన ఇటు జల విద్యుత్తుకు సంబంధించి ఇటు ఎన్టీపీసీకి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖకు దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విభజన హక్కు చట్టంగాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తీరును వివరించడంలో మాకు ఈరోజు చాలా ఉపయోగపడ్డది, సంతృప్తికరంగా జరిగింది. ఇప్పుడు రాష్ట్ర విభజన హక్కు చట్టంలో ఏం చెప్పినారంటే ఏదైనా ఒక అంశం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానప్పుడు దాని అపెక్స్ బాడీ కేంద్ర సంబంధిత శాఖ మంత్రి చైర్మన్గా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించినప్పుడు మా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ఇవ్వాల్సిన న్యాయమైన వాటా ఇవ్వడం లేదు. కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పాదన స్టార్ట్ అయినా కూడా దాన్ని అఫీషియల్గా ఆన్లైన్ చేయకుండా తెలంగాణ కరెంట్ ఇవ్వడం లేదు. హిందూజా నుంచి ఇవ్వనంటున్నాడు, లోయర్ సీలేరులో ఇవ్వడం లేదు. మరి దీన్ని ఇప్పించాల్సిన